ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. తెలంగాణ ఎపిసెంటర్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు హై వోల్టేజ్ బై ఎలక్షన్ అంటే ఇదేనే చెప్పుకోవాలి. సో ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనతో జాయిన్ అవబోతున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ట్రైబల్ అలాగే మైనారిటీ, దాంతోపాటు ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో ఆయన విజన్తో ఆయన మార్క్ ఎలా చూపించబోతున్నారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ జూబ్లీ హిల్స్ నేపథ్యం గురించి ఫస్ట్గా ఏం చెప్తారు సార్? ఈరోజు రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నిక అత్యంత తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల 2023 డిసెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు జరుగుతున్న ఉప ఎన్నిక మా ప్రజలు మాకు ఇచ్చే ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 20 నెలల లోపల మేము చేసినటువంటి మంచి పనులు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ మార్కు చూపెట్టుకునే విధంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డు అమలు చేయడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, ఉచితంగా మహిళా సోదరుల బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల విషయంలో ఆలోచన చేయలేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు సుమారు 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువకులకు డిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే రిటర్న్ ఎంట్రన్స్ పెట్టేసి టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అనేక శాఖల లోపల ఈ కీలకమైనటువంటి 20 నెలల లోపలనే అంటే నిరుద్యోగ యువకుల ఉద్యోగాలు ఇవ్వడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ, రైతు ఏదైతే 80% తెలంగాణ రైతు ఆధారితమైన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఆ గ్రామీణ ప్రాంతాల రైతులను కూడా రుణమాఫీ అంటే 2014 నుంచి 23 వరకు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు రైతుల గురించి ఆలోచన చేయలేదు. ఏకముక్తంలో 9,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసి రైతు భరోసా కింద ఆదుకునే విధంగా కార్యక్రమం చేయడం కానీ, ఎక్కడ కూడా 6 గళ్ళు కష్టపడి రైతు పంట పండిస్తే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను పనిచేసిన. మేము జిల్లాలో ఎక్కడ మా జైతా జిల్లాకు సంబంధించిన అనేక వడ్ల కొనుగోలు సెంటర్లు అక్కడ తిరిగితే ఆ వడ్లు కొనుక్కొని 40 రోజులు 30 రోజులు ఆ వడ్ల కొనుగోలు సెంటర్లు అక్కడ రైతులు నిలబడి కాంట పెట్టించిన తర్వాత అవి మిల్లుకు పోతే మిల్లర్ దగ్గర 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు ఒప్పుకుంటే తప్ప ఆ వడ్లు దించుకునేది లేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిరుద్యోగ యువకులను నిర్లక్ష్యం చేసి, సంక్షేమానికి సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్లక్ష్యం చేసి అన్ని విధాల నష్టం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ అవకాశం ఇచ్చి ఇన్ని విధాల మంచి చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్న తరుణం లోపల రేపు జూబ్లీ ఎలక్షన్స్లో కూడా 100% ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం పూర్తి నమ్మకంతో మేము గత 10-14 రోజులకెళ్ళి ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అనేక మా దళిత వాడలు కానీ, మా గిరిజనుల వాడలు కానీ, మా బలహీన వర్గాల వాడలు వెళ్ళినప్పుడు చెప్పినారు, అన్న ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చినారు.